హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీరు రోడ్డు పక్కకే ప్రాపర్టీ ఉండాలి, చుట్టూ కాలేజెస్ ఉండాలి, ప్లస్ నియర్ బై స్కూల్స్ ఉండాలి, హాస్పిటల్స్ ఉండాలి, ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. అలాంటి ప్రాపర్టీ ఏమైనా చూస్తున్నారా? అయితే ఈ ప్రాపర్టీ మీకు ఆ ప్రాపర్టీ లానే ఉంటుందండి. ఈ ప్రాపర్టీ మనకు నాదర్గోల్ అయితే ఉందండి. చెప్తున్నాను కదా, మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి, 5th బిట్ అన్నమాట. ఇటు రైట్ సైడ్ చూస్తే మనకు ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఉంది కదా, ఎంవిఎస్ఆర్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్నాం మనం, ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉన్నామండి. ప్రాపర్టీ అయితే బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారండి, G+1 కింద రెంటర్స్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు, పైన వచ్చేసి ఓనర్స్ ఉండొచ్చు అన్నమాట. చాలా బాగుంది. ఎలివేషన్ ఒకసారి చూడండి. ఈ ప్రాపర్టీ ప్రైస్ చెప్తే మీరైతే అవాక్ అయిపోతారండి, అంత మంచి ప్రైస్ అన్నమాట, అంత తక్కువ ప్రైస్. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో బెస్ట్ ప్రైస్ ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రాపర్టీ అయిపోతుందండి. ఈ ప్రాపర్టీ మొత్తం చూస్తే మీరు ఈ ప్రాపర్టీ ఇంత తక్కువకి ఎలా ఇస్తారని చెప్పేసి అంటారు, అంత మంచి ప్రైస్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఈ ప్రాపర్టీ అసలు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఏంటనే డీటెయిల్స్ ఒకసారి మీకు చెప్తున్నానండి. ప్రాపర్టీ 133 స్క్వేర్ యార్డ్స్ అండి, ఈస్ట్ ఫేసింగ్, కంప్లీట్ 100% వాస్తునైతే ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. బ్యూటిఫుల్ ప్రాపర్టీ. ఒక్కసారి ఎలివేషన్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. 133 స్క్వేర్ యార్డ్స్, 20x60 డైమెన్షన్స్ అండి. డైమెన్షన్స్ కూడా చాలా బాగా కుదిరినాయి. బిల్డింగ్కి వచ్చేసి బిల్డప్ ఏరియా 2300 SFT అండి. మనకు ప్రాపర్టీ ముందు 25 feet రోడ్ అయితే ఉందండి. చుట్టూ కన్స్ట్రక్షన్స్ చూస్తున్నారు కదా, కాలనీ మొత్తం ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అయి ఉన్నాయి. ఈ ప్రాపర్టీ ఒకటే సేల్కి ఉందండి. చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు. ప్రాపర్టీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పొచ్చు అండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు అయితే పెద్ద గేట్ తీసుకున్నారు. గేట్ వచ్చేసి మనకు 9 feet గేట్ అండి. ప్లస్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. మంచిగా ర్యాంప్ కూడా చాలా మంచి, ఒక కార్ పైకి ఎక్కేటట్టు అనువుగా చాలా మంచి ర్యాంప్ అయితే గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను క్లియర్గా. ఫస్ట్ ఎంటర్గానే కార్ పార్కింగ్ అండి. ఈజీగా దీంట్లో 2 కార్ పార్కింగ్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు, ప్లస్ 4-5 బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి మీరు ప్రాపర్టీ పార్కింగ్లో ఎంత బ్యూటిఫుల్ అయితే చేసినా చూస్తున్నారు కదా. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, UPVC వైట్ కలర్ ఫాల్ సీలింగ్తో చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనకు పార్కింగ్లో ఒకసారి చూడండి, బ్యాక్గ్రౌండ్ ఎంత బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఒక విలేజ్ థీమ్ అయితే తీసుకున్నారు, చుట్టూ టైల్స్ పెట్టేసి చాలా బాగా తీసుకున్నారండి. ప్రాపర్టీ అయితే చూస్తుంటే అసలు టెంప్టింగ్గా ఉందన్నమాట. ప్లస్ మనకి ఏంటంటే పార్కింగ్లో కూడా అవుటర్స్ వచ్చినప్పుడు ఒక వాష్రూమ్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నాం కదా, ఒక వాష్రూమ్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. చాలా బాగుందంటే అసలు పార్కింగే ఇంత బాగుందంటే లోపల జీలు చూస్తే ఇంకా బాగుంటుంది, పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఇంకా బాగుంటుంది. దీనికి ఏంటంటే పార్కింగ్లోనే మనకి ఏంటంటే ఆ వాస్తు ప్రకారం ఇక్కడ ఒక బోర్ అయితే తీసుకోవడం జరిగిందండి. బోర్ కూడా చాలా పెద్ద బోర్ అయితే తీసుకోవడం జరిగింది. పక్కకే సంపు కూడా తీసుకున్నారండి. సంపు కూడా చాలా పెద్ద సంపు అయితే తీసుకున్నారు. ఫస్ట్ మన రెంటర్ కోసం అయితే ఒక చిన్నది సింగిల్ బెడ్రూమ్ అయితే కట్టడం జరిగింది. దాన్ని ఫస్ట్ చూద్దామండి. ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట రెంటర్స్ కోసము. ఇక్కడ 6 to 8,000 వరకు అయితే వస్తాయట సింగిల్ బెడ్రూమ్. ఇది హాల్ అండి. హాల్ ఒకసారి పైన ఫాల్ సీలింగ్ చూడండి, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఉంది. మంచిగా మన టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్, ప్లస్ ప్లాట్ఫామ్ ఇచ్చిన దీనికి గ్రానైట్తోని. మన కింద కూడా మొత్తం కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారండి. ఇక్కడైతే ఒక ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎల్ షేప్ కిచెన్ అయితే ఇచ్చినారండి. కిచెన్ కూడా చిన్న బ్యూటిఫుల్గా ఉంది రెంటర్స్ కోసం అయితే. మంచిగా దీంట్లో విండో ఇచ్చినారు, టైల్స్, ఎవ్రీథింగ్ చాలా బాగా బ్యూటిఫుల్గా అయితే చేసినారండి. ఒక మంచి చిన్న ఫ్యామిలీ బాగా పడుతుంది. కిచెన్ పక్కకి మనకు ఒక పూజా గది కూడా ఇచ్చినారు. చూసుకుంటే పూజా గది కూడా చాలా మంచిగా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారండి. దీంట్లో కూడా కింద గ్రానైట్ తీసుకున్నారు, మంచిగా 4x4 విండో తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్, ప్లస్ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా. ఇక మనం బాత్రూమ్కి వస్తే ఒకసారి బాత్రూమ్ చూడండి, ఎంత స్పేషియస్గా తీసుకున్నారు. ఇది ఒక చిన్నప్పటి రూమ్ లానే ఉందండి. చాలా బాగుంది బాత్రూమ్ కూడా. చుట్టూ టైల్స్ చూస్తే ఎంత బాగున్నాయి చూస్తున్నారు కదా. టైల్స్ కానీ ఏవి బాగున్నాయి. ఈవెన్ డోర్స్ కూడా ఒకసారి చూడండి, డోర్స్ కూడా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందండి. నేను వచ్చి దీంట్లో వీడియో చేస్తున్నానంటే అర్థం చేసుకోండి, అంత స్పేషియస్ అయితే బాత్రూమ్స్ ఉన్నాయి. పైన చూస్తే ఇంకా ఓనర్స్ది ఇంకా అవాక్ అయిపోతారండి, అంత బాగున్నాయి. డోర్స్ విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఒకసారి చూడండి, మంచి డోర్స్ అయితే తీసుకున్నారండి. అన్ని రూమ్లలో ఇలాంటి డోర్స్ తీసుకున్నారు. మంచి క్వాలిటీ ప్రాపర్టీ అండి ఇది. మీరు చూస్తే అవాక్ అయిపోతారు. ఒకసారి ఏం చేయండి, విజిట్ చేయండి ప్రాపర్టీకి. విజిట్ చేస్తే దీనికంటే బాగా అసలు వీడియోలు ఏంటంటే మనం కొంచెం తీసినాం.
ఇంకా మీరు అక్కడికి వచ్చి చూస్తే మాత్రం రియల్ అవాక్ అయిపోతారు. కింద వీళ్ళ కోసం ఒక వాష్రూమ్ రెంటర్స్ కోసం వాషర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్టెప్స్ కింద ప్రొవిజన్ ఇచ్చినారు. ప్లస్ ఎవ్రీథింగ్ పవర్ కానీ ఎవ్రీథింగ్ అయితే రెడీగా ఉందండి. మున్సిపల్ వాటర్ కూడా ఏరియాకి అయితే అవైలబుల్ ఉందండి. స్టెప్స్ తీసుకుంటే 3.5 feet స్పేషియస్, ఇద్దరు ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత మంచి స్టెప్స్ అయితే తీసుకున్నారు. స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారండి, స్కిట్ కాకుండా మంచి గ్రానైట్తో అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఈ ప్రాపర్టీ చూసి అవాక్ అయిపోతారు ఇక లోపలికి వెళ్ళి చూస్తే, అంత బాగుంది ప్రాపర్టీ. పైన ఒకసారి చూడండి, బాల్కనీలో పైన మంచి ఫాల్ సీలింగ్, కింద గ్రానైట్తో మంచి సిట్టింగ్ ఏరియా, బాల్కనీ ప్లస్ గ్రిల్స్ అండి చూస్తున్నారు కదా, స్టీల్ గ్రిల్స్ ప్లస్ టెఫన్ గ్లాసెస్, వాటి మీద మంచి డిజైన్స్. ప్లస్ మనకి ఎలివేషన్లో చూస్తున్నాం కదా, ఇంత మంచి డిజైన్స్ అయితే తీసుకున్నారండి. మంచి డిజైన్స్ తీసుకున్నారు, చాలా బాగుంది. ప్లస్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 3.5 feet గల్లీ, లాస్ట్కి ఒక వాష్రూమ్, మళ్ళీ చాలా బాగుందండి. ఇది మన సింహద్వారం అండి. సింహద్వారం అంటే ఎలా ఉండాలో అలానే తీసుకున్నారు. ఒకసారి డోర్స్ చూపిస్తాం మీకు. చూడండి డోర్స్ ఎంత బ్యూటిఫుల్గా తీసుకుని చూస్తున్నారుగా. మనం ఇల్లు కట్టుకున్నా ఇంత మంచిగా కట్టుకోమండి, అంత మంచిగా కట్టినట్టున్నాడు ఓనర్. గ్లాసెస్తో మంచిగా వాటర్ లోపట వాస్తుపరంగా ఏమేమి ఉండాలి అన్నీ కూడా ఏర్పాట్లు చేసినారండి. చుట్టూ టైల్స్ పెట్టినారు, ప్లస్ దానిలో గోల్డ్ స్ట్రిప్స్ పెట్టినారు. స్విచ్ బోర్డ్స్ కూడా మంచి యాంకర్ అయితే తీసుకున్నారు, చాలా మంచిగా తీసుకున్నారండి. ప్రాపర్టీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఓన్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళి చూస్తే బ్యూటిఫుల్గా ఉందండి. ఇంకా ఫస్ట్ ఎంటర్గానే హాల్, ఎల్ షేప్ హాల్ తీసుకున్నారు. రైట్ సైడ్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా డోర్ తీసుకున్నారు. మంచి డోర్స్ అండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో అయితే కట్టడం జరిగింది. ఇది టీవీ యూనిట్ అండి, చూస్తున్నాం కదా, ఇది టీవీ యూనిట్ కోసం అయితే ఈ ప్రొవిజన్స్ ఇచ్చినారు. దీని కూడా గ్రానైట్, కింద షెల్ఫ్స్, మనం జస్ట్ కబోర్డ్ చేసుకుంటే సరిపోద్దండి. కబోర్డ్ చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫాల్ సీలింగ్ ఒకసారి పైకి చూడండి, సూపర్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి, చాలా బాగుంది. ప్లస్ మనకి ఇక్కడ కూడా కొన్ని షెల్ఫ్స్ ఇచ్చినారు, అంటే మనం ఏమైనా షోకేస్ స్టెప్ పెట్టుకోవడానికి దీన్ని కూడా వాడుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది, వెంటిలేషన్ ప్రాబ్లమే లేదు. ప్లస్ మనం లెఫ్ట్ సైడ్ డైనింగ్ అండి. డైనింగ్ వచ్చే ముందు ఒకసారి పైన చూడండి, ప్రొఫైల్ లైట్స్తోని మంచి ఆర్చ్ అయితే తీసుకోవడం జరిగింది, చాలా బాగుందండి. ఇది మనం డైనింగ్ సెక్షన్లా యూజ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంది. ఓపెన్ కిచెన్ ఒకసారి మీరే చూడండి, ఓపెన్ కిచెన్ కూడా మంచి ఆర్చ్ ఇచ్చిండు. ఆర్చ్ ఇచ్చేసి చాలా బాగా తీసుకున్నారు. ఓపెన్ కిచెన్లో కూడా ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది, మంచిగా ఉందండి. గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకున్నారు. చుట్టూ కూడా మనకు టైల్స్ చూడండి, పై వరకు పెట్టినారండి. పై వరకు టైల్సే ఉన్నాయి. మంచిగా యూపీవీసీ విండో తీసుకున్నారు. వీళ్ళు యూజ్ చేసిన గ్రిల్స్ కూడా చూస్తున్నారు కదా, మంచి క్వాలిటీతో చాలా థిక్గా తీసుకున్నారండి, చాలా బాగుంది. అలాంటివి తీసుకున్నారు. ఇక్కడ కూడా షెల్ఫ్ తీసుకున్నారు, పైన కూడా షెల్ఫ్స్ వచ్చినాయి. జస్ట్ మనం కబోర్డ్స్ చేసుకోవచ్చు. కబోర్డ్స్ ఇప్పుడే మనం చేయించుకున్నంత క్యాపబుల్ కాదు, తర్వాత చూద్దాం అనుకున్నా కానీ నో ప్రాబ్లం. డైనింగ్లో కూడా చూస్తున్నా యూపీవీసీ విండోస్, సెక్యూరిటీకి మంచి రాడ్స్ తీసుకున్నారు. దీనికి కూడా మెష్ డోర్స్ ఇచ్చినారు. దీనికి కూడా ప్లాట్ఫామ్ వచ్చేసి చూస్తున్నాం కదా, మనకు ఫోటో ఫ్రేమింగ్ గ్రానైట్తో అయితే తీసుకున్నారు, చాలా క్వాలిటీగా యూజ్ చేసినారు. ఇక్కడ ఏంటంటే మనం వాష్ ఏరియా కోసం అండి సింక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ కాబట్టి సింక్ పెట్టుకోవడానికి టైల్స్ కూడా కింద నుంచి పై వరకు ఇచ్చినారు. ఇక్కడ మనకు షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు, అంటే మనం ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ ఏమైనా అలాంటి డిజైన్గా పెట్టుకోవడానికి ఈ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ఫాల్ సీలింగ్ చూడండి ఒకసారి, డైనింగ్లో కూడా ఫాల్ సీలింగ్ పిచ్చెక్కిచ్చిందండి, చాలా బాగుంది అసలు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్గా మంచి లైట్ కలర్స్తో అయితే చాలా బాగా తీసుకున్నారు. కింద గ్రానైట్, మంచి లైట్ బ్లూ కలర్ అండి, సీ బ్లూ కలర్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ఈ ప్రొవిజన్ ఇచ్చినారు. ప్లస్ విండో చూస్తున్నారు కదా, 4x4 విండో తీసుకున్నారు. యూపీవీసీ విండోస్, ఎక్కడ వుడెన్ తీసుకోవాలండి, అన్ని యూపీవీసీ విండోసే. నెక్స్ట్ ఒకసారి బాత్రూమ్లోకి వెళ్దాం. కింద ఎలా పెద్ద ఉందో దానికంటే పెద్ద ఉందండి ఈ బాత్రూమ్ కూడా. చుట్టూ టైల్స్ సూపర్, చూస్తున్నారు కదా, చాలా సూపర్గా అయితే చేయడం జరిగింది. జస్ట్ ట్యాప్స్ పెట్టి పోవడమే. ఎందుకంటే ట్యాప్ కూడా ఎందుకు పెట్టిందంటే ఓనర్స్కి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటివి పెట్టిద్దామని చెప్పేసి వీటిని హోల్లో పెట్టినారు. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఒకసారి ఏంటంటే నెక్స్ట్ ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ చూసినాం కదా, ఒక్కసారి డోర్స్ కూడా చూడడానికి, డోర్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేసినారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఏం తగ్గలేదండి. మాస్టర్ బెడ్రూమ్ ఉన్నది, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అలానే ఉంది. దీంట్లో కూడా షెల్ఫ్స్ ఇచ్చినారు, బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. పైన చూస్తున్నారు మంచి నీట్ ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. 4x4 విండో ఇచ్చినారు. దీంట్లో కూడా ఫోటో ఫ్రేమ్ ఎక్కడ తగ్గకుండా. పైన దీనికి లో రూఫ్ ఇచ్చినారు. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నప్పుడు మరి బాత్రూమ్ ఎవరు ఇయ్యరు. వీళ్ళు ఏం చేసిందంటే
దీంట్లో బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బాత్రూమ్ మీద చిల్డ్రన్ బెడ్రూమ్ చిన్నగా తీసుకోలేదండి, ఇవి కూడా స్పేషియస్గా పెద్దగానే తీసుకున్నారు. మంచిగా ఉంది. డోర్స్ కూడా మంచివి ఏంటంటే వాటర్ ప్రూఫ్ డోర్స్ తీసుకున్నారు. మంచి క్వాలిటీ అయితే తీసుకోవడం జరిగిందండి. మనం ఏం చేసినామంటే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినాం, మాస్టర్ బెడ్రూమ్ చూసినాం, హాల్ చూసినాం, అన్నీ చూసినామండి. మళ్ళీ ఎవరైనా గెస్ట్లు వస్తే బాత్రూమ్ ఎట్లా అనుకుంటారు కదా, బయట మనకు గల్లీలో ఒకటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. బ్యూటిఫుల్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉంది. ప్రాపర్టీ ఎక్కడ ఉందంటే మీకు ఇక ల్యాండ్ మార్క్ అంటే స్కూల్ కాలేజీ అండి, ఎంవిఎస్ఆర్ కాలేజ్. అది కాలేజ్ బ్యాక్ సైడ్ ప్రాపర్టీ, అది ఎంవిఎస్ఆర్ కాలేజ్ అండి. మీకు జూమ్ చేసి చూపిస్తాం కదా, ఎంవిఎస్ఆర్ కాలేజ్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రాపర్టీ ఒక్కసారి లుక్ వేయండి. మీకు పూజ గది చూడడం మర్చిపోయానండి, సారీ. పూజ గది చూడండి, పూజ గది కూడా ఎంత బ్యూటిఫుల్, ఫ్యామిలీ కూర్చొని పూజ చేసుకోవచ్చండి. అన్జెస్టెడ్ లేకుండా సూపర్బ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీని ఒక లుక్ వేయండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ప్రాపర్టీ మారుతినగర్లో ఉందండి, రోడ్ నెంబర్ 2, ఎంవిఎస్ఆర్ కాలేజ్ బ్యాక్ సైడ్. 133 స్క్వేర్ యార్డ్స్, డైమెన్షన్స్ 20x60, ఈస్ట్ ఫేసింగ్. మనకు ప్రాపర్టీ ముందు 25 ఫీట్స్ గల్లీ అవుతుందండి. దీని మెయిన్ బిల్డప్ ఏరియా 2300 SFT అండి. ఇంత బాగుందంటే ప్రాపర్టీ చాలా బాగుంది. మీకు ఇంకొకసారి పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ చెప్తాను. ఒకసారి మనం కింద చూసినాం, పైన చూసినాం, ఇంకా పైన కూడా వెళ్ళి చూద్దామండి. ప్రాపర్టీ చెప్తున్నాను కదా, చూస్తుంటే వీడియో తీస్తుంటే నాకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తున్నాయండి. ఎప్పుడైనా ప్రాపర్టీ వీడియో తీస్తుంటే మంచిగా ఉంటే మనకి ఇంత మంచిగా చెప్పాలనిపిస్తుంటుంది, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంటుంది. సో ఈ ప్రాపర్టీ చూసి నాకు అలానే అనిపిస్తుంది. ఎందుకంటే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది, ఎటు నడవకుండా, రోడ్ దిగానే సెకండ్ బిట్ ప్రాపర్టీ వచ్చేసి కాలేజ్ బ్యాక్ సైడు, చుట్టూ బిల్డింగ్స్. ఒకసారి మీ బిల్డింగ్స్ నుంచి చెప్పడం కదా, ఒకసారి చూడండి. చుట్టూ బిల్డింగ్సే అండి, మళ్ళీ హైఫైగా, చిన్న ఏదో మాస్ ఏరియా అట్లా లేదండి, మొత్తం క్లాస్ ఏరియా. ఈ చుట్టుపక్కల ఏంటంటే మొత్తం ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, టీచర్స్, ఇలాంటి అంటే స్టడీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు అన్నమాట. ఎందుకంటే కాలేజ్ పక్కకే ఉంది కాబట్టి. మనం ఇప్పుడు పైన ఉన్నాం కదా, ఇవన్నీ మనం క్లాస్ ఆరేయడానికి రాడ్స్ కూడా పెట్టించినారు, చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ పెట్టినారు. ఇక నెక్స్ట్ మనం వాటర్ ఫెసిలిటీకి వస్తే ఇక్కడ 2 ట్యాంక్స్ 3 ట్యాంక్స్ ఈజీగా పడతాయి. మంచి దీని ర్యాంప్ కూడా చేసి పెట్టేసినారండి. మున్సిపల్ వాటర్ కోసం ప్లస్ బోర్ వాటర్ కోసం 2 ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇదంతా కాకుండా ఇంకోటి చూపిస్తానండి మీకు. ఇగో ఇక్కడ చూస్తే ఇది ఇంకో వాష్ ఏరియా. బిల్డింగ్ మీద కూడా ఏమైనా క్లాత్స్ వాష్ చేసుకోవడానికి, లేదా పార్టీ ఉంటుంది ఇక్కడ ఏమైనా వాష్ చేసుకోవచ్చు. వాటికి కూడా ఇక్కడ కూడా మనకు ట్యాప్ ప్రొవిజన్స్ కానీ అన్ని ఇచ్చినారు, డ్రైనేజ్ కానీ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఇంకోటి ఏంటంటే మనం బిల్డింగ్ పైకి వచ్చినప్పుడు ఎప్పుడైనా అందరూ ఏంటంటే ఇదంతా రేకులు ఇస్తారు, మీరు చూస్తారు కదా, రేకులే యూజ్ చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే కంప్లీట్ స్లాబ్ వేసినారు, దీని మీద స్లాబ్ వేసి దీని కూడా ఫాల్ సీలింగ్, దీని కూడా లప్పం, ఎవ్రీథింగ్ కాంప్రమైజ్ కాకుండా కట్టినారండి. ప్రాపర్టీ చుట్టూ అయితే మీరు ఒకసారి బిల్డింగ్స్ అయితే చూసినారు కదా, ఎంవిఎస్ఆర్ కాలేజ్ అది. ఇవంతా మంచి కాలనీలో అయితే ఉందండి ప్రాపర్టీ చూస్తే మీరే అవక్క అవుతారండి, అంత మంచి కాలనీలో ఉంది. మారుతినగర్ రోడ్ నెంబర్ 2 అండి. డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్పినాను నేను. ఇంకా మనకు ఒకటి బాకీ ఉంది ఏంటంటే ప్రైస్ ఒకటే అండి. ప్రైస్ ఏంటంటే ప్రైస్ చెప్తున్నాను మీరే అవక్క అయిపోతుంది, ఇంత తక్కువ ఇట్లా ప్రాపర్టీ ఇస్తున్నారని. ఎందుకంటే ఓనర్కి ఏంటంటే కొంచెం అమౌంట్ అర్జెంట్ ఉండి ప్రాపర్టీ కొంచెం తక్కువ తీసేయాలని చెప్పేసి అనుకుంటున్నాడండి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఓనర్ని కన్సల్ట్ కాండి. ప్రాపర్టీ జస్ట్ 1 CR అండి, 100% వాస్తు ఉంది, 80% లోన్ కూడా వస్తుందంట. ఓనరే దగ్గర లోన్ కూడా ఇప్పిస్తా అంటున్నాడు. దీనికి కంప్లీట్ G+1 అయితే పర్మిషన్ కూడా ఉంది. నార్గోల్ మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుందండి. ఇది వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్ ఇవ్వలేరండి. ఓనర్నే డైరెక్ట్ కన్సల్ట్ కాండి, మీడియేటర్స్ కూడా ఇవ్వలేరు. సో మీరు చేయాల్సిందల్లా ఒకసారి సైట్ విజిట్ చేయండి. మేము చెప్పడం కూడా మీరు వస్తే ఇంకా చాలా బాగుంటుందండి. చాలా మంచి కన్స్ట్రక్షన్, మంచి మెటీరియల్ అయితే యూజ్ చేసినారు. చుట్టుపక్కల కాలేజెస్, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, మామూలుగా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇది శంషాబాద్కి నియర్ బై ఉంటుంది, ఎల్బీనగర్కి జస్ట్ 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, 12 కూడా 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మనకి ఇక్కడ బస్ ఫెసిలిటీ ఉంది, క్యాబ్స్ అంటే ఈవెన్ స్విగ్గీ, జొమాటో ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఈ ఏరియాకి. సో ప్రాపర్టీ విజిట్ చేసి చూడండి. ప్రాపర్టీ ప్రైస్ ఓన్లీ 1 CR అండి, 1 CR G+1, 1 CR. కింద సింగిల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ ఉంది. 2 కార్స్ పడతాయి. మంచిగా ఏంటంటే వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. చుట్టుపక్కల మంచి కాలనీ అయితే ఉంది. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి.
ప్రైస్ 1 CR అన్న కదా, అది కూడా ఫిక్స్ కాదండి, నెగోషియబుల్. అది కూడా నెగోషియబుల్ అండి. ఓనర్తో మాట్లాడుకోండి కూర్చొని, అది కూడా నెగోషియబుల్ అని చెప్తున్నాడు. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో కండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.